కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డికి వెళ్లకుండా ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. ఇక నిన్న మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్గుమణిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉన్నాయి? ఇప్పటికే బీజేపీ సంబంధించిన నేతలు మందారిని హౌస్ అరెస్టులతో ఇటుపక్క మొత్తం చివరికి తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ నేతలు మొత్తం హౌస్ అరెస్టులు చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంది? తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకటరామనారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, ఇటు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు దారదత్తం చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరామనారెడ్డి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది షబ్బీర్ అలీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అయితే ఇతరత్ర అక్రమదారులు ఇటు అమ్ముకుని పైకి వచ్చారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అయితే ఒకరికొకరు తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటు సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. దాంతో పాటు నిన్న శనివారం రోజు జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్ద బహిరంగ ఏదైతే షబ్బీర్ అలీ చేసినటువంటి ఆరోపణలకు చర్చకు సిద్ధమంటే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకుని రావాలని తాను ఒక్కడిని వస్తానని సవాల్ విసిరారు. అయితే ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం నేపథ్యంలో ఇటు వెంకటరమణారెడ్డిని క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అయితే అప్పటికే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ఉద్రిక్తతల పరిస్థితి దారితీసింది. అయితే ఈ క్రమంలో ఇటు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయితే తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లాఠీ చార్జ్ చేసి అల్లరిముక్కలను చెదరగొట్టి ఇటు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుని ఇటు బీజేపీ అగ్రనేతలు ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కామారెడ్డి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా కామారెడ్డి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ కామారెడ్డికి రాకుండా అడ్డుకున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్ లోనే పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు తెలిసింది. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మేడ్చల్ వద్ద పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో పాటు పలువురు బీజేపీ నాయకులను బిక్కనూరు టోల్ ప్లాజా వద్దనే అరెస్ట్ చేసి నిజామాబాద్ కు తరలించారు. అయితే ఈ వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడి నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు కామారెడ్డికి బయలుదేరినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఆ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ వైఖరిని పోలీసుల తీరును నిరసిస్తూ తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే మన ఎంపీ ఈటెల రాజేందర్. అయితే గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కూని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరించారు. అయితే మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణలో పార్టీలు నాయకుల మాటలు వింటుంటే తెలంగాణ సభ్య సమాజం తలదీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు మాటలతో ఆగకుండా దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తున్నారు. అయితే ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారే దాడులు చేస్తూ ఇటు ప్రతిపక్షాలపై కేసులు పెట్టి జైల్లోకి పంపించే విధంగా ఇటు కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇటు నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇటు కామారెడ్డి అనేది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే రేపు దీనికి సంబంధించి ఏదైతే
ఆరోపణలు చేశారో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను అధికారులతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ దానికి సంబంధించి చర్చకు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి రేపు మరింత వాతావరణం వేడెక్కనుంది. మరి దీనికి సంబంధించి మరి రాష్ట్ర నాయకులు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో పరిస్థితి ఎటు వైపుకు దారి తీస్తుందని చెప్పేసి ఆందోళన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కామారెడ్డి అంతా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రహీం.